హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం మెల్బోర్న్ సిటీ చూస్తున్నాం. మెల్బోర్న్ సిటీకి ట్రైన్లో వెళ్తే ఏమేమి చూడొచ్చు, సిటీ మధ్యలో మనకి అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత ఈజీగా చూడొచ్చు అనేది ఈరోజు నీకు చూపిస్తాను. మెల్బోర్న్ సిటీలో 2 స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి ఫ్లిండర్ స్ట్రీట్ స్టేషన్, రెండో సదర్న్ క్రాస్ స్టేషన్. సిటీకి వచ్చే ప్రతి ట్రైన్ ఇక్కడికే వస్తుంది మరియు ఇక్కడి నుంచే బయలుదేరుతుంది. అందుకే ఈ స్టేషన్ దగ్గర విశేషాలు చూద్దాం. మనం ఇప్పుడు ఫ్లిండర్ స్ట్రీట్ స్టేషన్లో ప్లాట్ఫామ్ 1 మీద ఉన్నాం. ఈ 1కున్న విశేషం ఏంటి అంటే, ఆస్ట్రేలియాలోనే లాంగెస్ట్ ప్లాట్ఫామ్ మెల్బోర్న్లో ఉంది. అది ఫ్లిండర్ స్ట్రీట్ స్టేషన్లో మొదటి ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో సగం పార్ట్ మాత్రమే ఇక్కడ వాడుతున్నారు. ఇప్పుడు అంటే సగం కూడా కాదు, కొంత పార్ట్ మాత్రమే వాడుతున్నారు. చాలామందికి కూడా తెలియని విషయం ఏంటంటే, ఇది ఆస్ట్రేలియాలోని లాంగెస్ట్ ప్లాట్ఫామ్. ఫ్లిండర్ స్ట్రీట్ స్టేషన్ ముందున్న ఈ క్లాక్స్ అనేవి యాక్చువల్గా టైం క్లాక్స్ కాదు. అవి ఏ ట్రైన్ ఏ రూట్కి ఎన్ని నిమిషాల్లో ఉందో చూపిస్తుంది. ఈ చర్చ్ పేరు సెయింట్ పాల్స్ కేథడ్రల్ చర్చ్. ఇది స్టేషన్ ఎదురుగా ఉంటుంది. దీని ముందు అందరు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ నుంచి ట్రైన్ స్టేషన్ ని చూస్తే ఇంకా బాగుంటుంది. దీన్ని ఫెడరేషన్ స్క్వేర్ అంటారు. ఇది స్టేషన్ ఎదురుగా ఉంటుంది. దీని పక్క నుండి మనం ఎన్సీసీకి వెళ్ళొచ్చు. ఇది ఒక మీటింగ్ పాయింట్ లాగా ఉపయోగపడుతుంది. ప్లస్ ధర్నా చౌక్ లాగా కూడా జనం వాడుతూ ఉంటారు. ఇక్కడ ఒక బిగ్ స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ మీద ఎప్పుడు ఏదో ఒకటి డిస్ప్లే అవుతూ ఉంటుంది. దాన్ని చూస్తూ ఇక్కడ టైంపాస్ చేసేవాళ్ళం. దీన్ని వీళ్ళు ట్రైన్ ట్రాక్స్ మీద నిర్మించారు. అందుకని ఇక్కడ చాలా పెద్ద స్పేస్ కనబడుతుంది. కానీ ఇది కట్టకముందు మాత్రం ఇక్కడ చాలా తక్కువ ప్లేస్ ఉండేదంట. ఇది ఎంసీజీకి నడిచి వెళ్ళే దారి. ఇలా వెళ్తే మనం ఒక 15 మినిట్స్లో ఎంసీజీకి కూడా వెళ్ళిపోవచ్చు. అందుకే నేను ఈ దారి చూజ్ చేసుకున్నాను. ఇదిగోనండి, ఇప్పుడే మన ఎంసీజీకి వచ్చాను. ఎంసీజీలో గేట్ నెంబర్ 3 దగ్గర ఆస్ట్రేలియన్ స్పోర్ట్స్ మ్యూజియం ఎంట్రీ టికెట్స్ అమ్ముతారు. ఆ టికెట్స్తో పాటు మీకు ఒక టూర్ గైడ్ కూడా వచ్చి టోటల్గా ఎంసీజీ యొక్క విశేషాలు, ఆస్ట్రేలియా స్పోర్ట్స్కి సంబంధించిన విశేషాలు అన్నీ చెప్తాడు. మీరు లోపలికి కూడా వెళ్ళొచ్చు. ఆ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఈ స్పోర్ట్స్ మ్యూజియం ఎంట్రీ ప్రైస్ $35. ఎంసీజీ చుట్టుపక్కల చాలా ఖాళీ స్థలం ఉంటుంది. ఈ స్థలాన్ని మ్యాచ్లు జరిగేటప్పుడు వీళ్ళు పార్కింగ్ గా వాడుతూ ఉంటారు. ఇది జాల్మెంట్ అండ్ ఎంసీజీ స్టేషన్. ఇది మోర్ దెన్ 100 years ఓల్డ్ స్టేషన్. చూడడానికి చాలా ఓల్డ్గా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. చూడండి ఇది ఎలా ఉందో. ఇప్పుడే ట్రైన్ వస్తుంది. మనం ట్రైన్కి మళ్ళీ ట్రైన్ స్టేషన్కి వెళ్ళిపోదాం, లేదంటే మళ్ళీ 15 minutes నడవాలి. మనం మళ్ళీ ఫ్లిండర్ స్ట్రీట్ స్టేషన్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ ట్రామ్ ఎక్కి వార్ మెమోరియల్కి వెళ్ళొచ్చు. నేను నడిచి వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు షైన్ ఆఫ్ రిమెంబరెన్స్కి నడవటం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అలెగ్జాండ్రా గార్డెన్స్ ఉంది, తర్వాత క్వీన్ విక్టోరియా గార్డెన్స్ ఉంది, దాన్ని ఆనుకొని రాయల్ బొటానికల్ గార్డెన్స్ ఉంది. టోటల్గా అన్ని గార్డెన్స్ కలిసిపోయే ఉన్నాయి. మధ్యలో కొన్ని రోడ్లు ఉన్నాయి. దాన్ని చూసి వీళ్ళందరూ డిఫరెంట్ గార్డెన్స్ పేరు చెప్తున్నారు. అంటే తగలకుండా చెట్లు చాలా బాగా ఉన్నాయి. రోడ్డుకి అటువైపు నేషనల్ గ్యాలరీ ఆఫ్ విక్టోరియా ఉంది. వార్ మెమోరియల్కి వెళ్ళే దారిలో ఒక మంచి ఫ్లోరల్ క్లాక్ ఉంది. ఇది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. టైం కూడా కరెక్ట్గా పనిచేస్తుంది. ఇది పోలీస్ మెమోరియల్. ఇది వార్ మెమోరియల్కి వెళ్ళే దారిలో ఉంటుంది.
ఇది స్టేట్ పోలీస్ సింబల్. ఇక్కడ వాల్ మీద డ్యూటీలో చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి. ఇదే వార్ మెమోరియల్. దీని మీద సెపరేట్ గా వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, చూడండి. ఇది చూసిన తర్వాత మళ్ళీ ట్రైన్ స్టేషన్కి వచ్చాను. ఫ్లిండర్ స్ట్రీట్ స్టేషన్కి నదికి అటువైపు ఉన్న ప్రాంతాన్ని సౌత్ బ్యాంక్ అంటారు. సౌత్ బ్యాంక్లో క్రౌన్ కసినో ఉంటుంది. అది కాకుండా కొన్ని మంచి కాస్ట్లీ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. చూద్దాం అవి ఎలా ఉన్నాయి. దీన్ని శాండ్ బ్రిడ్జ్ అంటారు. మెల్బోర్న్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్రిడ్జ్. ఫ్లిండర్ స్ట్రీట్ స్టేషన్ నుంచి సెయింట్ కిల్డా మరియు పోర్ట్ మెల్బోర్న్ ట్రైన్ రూట్లకు ఈ బ్రిడ్జిని వాడేవాళ్ళు. 1987లో ఈ రూట్లో ఆపేశారు. ట్రైన్ ప్లేస్లో ట్రామ్ నెట్వర్క్ని అరేంజ్ చేశారు. ఈ బ్రిడ్జిని కేవలం వాకింగ్కి మాత్రమే వాడుతున్నారు. మనం కూడా వెళ్దాం రండి. ఈ బ్రిడ్జి మీద ప్రతి దేశం యొక్క హిస్టరీ ఉంటుంది. ఆ దేశం వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు అనేది రాసి ఉంటుంది. ఇది మన దేశం యొక్క డీటెయిల్స్. ఏ ప్రాంతం నుంచి మొదట వచ్చాము, ఏ భాషలో మాట్లాడతాము అనేవి రకరకాల వివరాలు ఉంటాయి. ఇక్కడ మన తెలుగు అనే చోట క్లోజ్ షాట్ చూపించాను, చూడండి. ఈ బ్రిడ్జ్ దగ్గర ఒక ఓపెన్ ఆడిటోరియం ఉంటుంది. ఈ ఓపెన్ ఆడిటోరియం కొన్ని సినిమాల్లో పాటల్లో కనిపిస్తుంది. ఐ థింక్ ఓయ్ అండ్ ఆరెంజ్ అనుకుంటా. మనం ఇప్పుడు క్రౌన్ కాంప్లెక్స్ లోకి వెళ్తున్నాము. ఇక్కడ ఎవరో అబ్జెక్షన్ చెప్పకుండా ఉండడం కోసం కొన్ని సెల్ఫీ మోడ్లో తీసాను, చూడండి అవి ఎలా ఉన్నాయో. నా వెనుకున్న ప్లేస్ గ్యాంబ్లింగ్ ఆడే ప్లేస్ అండి. అది పెద్ద ఇంపార్టెంట్ అని నాకు అనిపించలేదు, అందుకే ఏమీ చూపించట్లేదు. నేను కూడా అక్కడికి వెళ్ళడం లేదు. ఈ ప్లేస్ కేవలం హోటల్ అండ్ కెసినో మాత్రమే కాదండి, ఇది ఒక పెద్ద కాంప్లెక్స్. ఇందులో థియేటర్స్ ఉన్నాయి, కాస్ట్లీ రెస్టారెంట్స్ ఉన్నాయి, మంచి మంచి వెరైటీ ఫుడ్ తినచ్చు, గ్యాంబ్లింగ్ ఆడుకోవచ్చు. 3 హోటల్స్ ఉన్నాయి కాంప్లెక్స్లో. 4వది కన్స్ట్రక్ట్ చేస్తారంట. కరోనా వల్ల 4థది లేట్ అయింది, లేకపోతే 4వ హోటల్ కూడా కట్టేవాళ్ళు. ప్రస్తుతానికి ఈ కాంప్లెక్స్లో క్రౌన్ టవర్స్ అని ఒక 5 స్టార్ హోటల్ ఉంది, క్రౌన్ ప్రొమెనోడ్ అని ఒక హోటల్ ఉంది, అది 4.5 స్టార్స్ అనుకుంటా. తర్వాత క్రౌన్ మెట్రోపాలిస్ అని ఇంకో హోటల్ ఉంది, అది 5 స్టార్ హోటల్. మొత్తం 3 హోటళ్ళు ఉన్నాయి ఇప్పటికీ. ఇది చాలా పెద్ద కాంప్లెక్స్. నా వెనక్కి కనబడుతున్న ఎస్కలేటర్ ద్వారా పైకి వెళ్తే ఇంతకుముందు ఒక బఫే ఉండేది. $17 పే చేసేవాడిని నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు. అన్నీ తినచ్చు, కాకపోతే నేను తినే ఐటమ్స్లో చికెన్ ఒక్కటే ఉండేది, కొన్ని ఫిష్ ఐటమ్స్ ఉండేవి, కానీ చాలా వెరైటీస్ ఉండేవి. ఇప్పుడైతే అది తీసేశారు, అందులో లేదు. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.